2 years దాటిపోతే వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళ ఇద్దరి మీద కూడా ఫైటింగ్ నడుస్తుంది. ఎందుకంటే టెరిటరీ ఎవరిది అని. అందులో ఎవరైతే వీక్ ఉంటారో ఆయన చనిపోయే అవకాశం చాలా మటుకు ఉంటాయి. ఆ ఫైటింగ్ లో ఎవరైతే వీక్ ఉంటాడో ఆయన పారిపోయిన జగ లేదంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒకటి చచ్చిపోతాడు. అంటే ఫస్ట్ టైగర్ మాక్ రిపోర్ట్ బట్టి ఏమైతుందంటే ఆ విధంగా ఇంటర్నల్ ఫైటింగ్ లో ఒక చిన్న పులి చచ్చిపోయింది. అంతకుముందు రిపోర్ట్ కూడా ఎంటీసీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవాళ మాత్రం ఇది ఫైటింగ్ తో కాదు, ఏమైందంటే ఇది చాలా పెద్ద పులి. దాన్ని ఇక్కడ చూస్తే స్నేర్ ఉంది నెక్ లో, అంటే ఎక్కడైనా ఉచ్చులో పోయినప్పుడు అదే అండి. కానీ ఉచ్చు ఏమైతుందంటే చాలా మటుకు ఉచ్చులో మామూలుగా టైగర్ చాలా హెల్దీ అనిమల్ కాబట్టి చచ్చిపోయే అవకాశం 100% ఉంటుందని నేను చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన వైర్ ఫసిందంటే దానికి స్లో చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు డ్యామేజ్ కూడా కావచ్చు, లేకపోతే ఆయన కొన్ని రోజులు బతుకుతూ ఉండదు. అటువంటి టైగర్ కొన్ని సంవత్సరం బతుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, లూజ్ ఉంటే చచ్చిపోదు, మరి చేసినప్పుడు గట్టిగా ఉంటే అప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆమె చూస్తే అంత గట్టిగా లేదు, అంతే మొత్తం స్నేర్ తోటే చచ్చిపోయిందని కూడా చెప్పలేము. ఇప్పుడు మాకు అనుమానం వేసుకుందంటే ఎక్కడైతే వాళ్ళ యానిమల్ చచ్చిపోయింది దానికి తర్వాత పాయిజనింగ్ చేసినట్టు యానిమల్ ఉంది. ఆ రోజే చేయలేదు, కొన్ని రోజుల తర్వాత వచ్చి దానికి ఎవరో ఒకటి పాయిజన్ పెట్టిపోయింది. అడిగిన స్నేర్ కూడా ఉంది. ఆయన పాయిజన్ పెట్టిన తర్వాత తినారా లేదా తెలియట్లేదు. ఆయన తినేసి దీని పాయిజన్ తో చచ్చిపోయే అవకాశం కూడా ఉంటది. కానీ దాన్ని మేము శాంపిల్ తీసుకున్నాము, దానికి ప్రాసెస్ ఫోరెన్సిక్ కి పోతుంది. ఫైనల్ గా వాళ్ళు దానికి చూసుకొని దానిలో ఏదైనా పాయిజనింగ్ ఉందా లేదా, ఉంటే ఏ విధంగా ఉంది, ఎట్లా చనిపోయి దానికి పూర్తిగా వివరాలు బయట వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.